ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? ఈ దినం చిన్న వాగ్దానం చూసుకున్నానండి. చిన్న వచనం పాడుకొని దేవుని వాక్యం చూసుకున్నాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నివరింప నా తరమా యేసయ్యా. చిన్న వచనం చూసుకుందామండి. దేవుని వాక్యము ఈ సమయంలో కీర్తనలు 61వ అధ్యాయము 9వ వచనం చూసుకుందామండి. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ కూడా ఒప్పుకొందురు. ఈ దిన వాగ్దానం అండి. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ కూడా ఒప్పుకొందురు అని మరి మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మరి ఇటు ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, మెలుగుగలిగి ప్రార్థన చేయండి. ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. అంత్య దినాలల్లా, కడవరి దినాలల్లా, దేవుడు రాకడి దినాలలో మనం ఉన్నాం. కాబట్టి బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. దేవుడు రాక సిద్ధపడగలి చిన్న ప్రార్థన. స్తోత్రములు ప్రభు, నాయన ఇట్టి మాటలు మరొక నీరుగట్టి ఫలింపు చేసి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.